ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై రోజురోజుకు పోలీసుల వేధింపులు ఎక్కువవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మా పార్టీ శాసనసభ్యులకు అండగా వెళ్లాలని భావించినందుకు అందుకు అనుగుణంగా పిలుపిస్తే అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ల ఇళ్లకు వెళ్లి తాకీదులు ఇచ్చారు. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైన మగవారిని స్టేషన్కి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. వీరేమైనా ఉగ్రవాదుల, నక్సలైట్ల, తీవ్రవాదుల అని విరుచుకుపడ్డారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొండ్రు రత్నబాబు, నరాల తిరుపతిరాయుడు, డేటా నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికి క్యాడర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయో మాకు తెలియదు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేనున్నా, నాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఇన్ఫర్మేషన్ మాకు లేకుండా మరి డిపార్ట్మెంట్ వారికి ఎట్లా తెలుస్తుందో మాకు తెలియదు. ఊరికినే ఏదో చిన్న విషయం రాగానే ఎమ్మడే వచ్చి క్యాడర్ మొత్తాన్ని తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు మేము పేషెంట్స్తో ఉండగలం? డిపార్ట్మెంట్ వాళ్ళతో రోజు మేము తగాదా పెట్టుకోవాలా? రోజు గొడవలు చేసుకోవాలా? పోలీసు వారికి మనకు తగాదా ఏముంది? ఇదంతా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా. డిపార్ట్మెంట్తో మాకేం సమస్య ఉంది? కావాలని డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీదకి తీసుకొచ్చి ఉసిగొలిపి లేనిపోయిన ఇబ్బందులు ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ, అలా స్టేట్లో ఉన్న నాయకులు కానీ, ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఇంకా ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసి కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికే మీరు చేసుకున్న అపరాధం ఉందో అది రేపు పొద్దున 2024లో మిమ్మల్ని ఓడించబోతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, మా దగ్గర ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని వేటాడి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి మహిళలకి అయితే నోటీస్ ఇచ్చారు. మా వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. ఏమన్నా స్టేషన్లో పెట్టినోడికి ఏమన్నా మీరు ఏమన్నా మంచి చెడు అసెంబ్లీ పిలిపించారు. అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో సామాన్య పౌరుల దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి పెద్దల వరకు కూడా ఎందుకు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అభద్రతా భావంలో ఉండి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈరోజు మాతోనే కాకుండా పోలీసు వారిని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడన్న అభిప్రాయం. మరి పోలీసు వారు కూడా ఊరికే అనవసరంగా ఉలిక్కిపడి ఇక్కడ ఏం ఉద్యమాలు లేవు, ఎవరు ఏ ఇబ్బందులు చేయలేదు, ఎవరేమో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్స్ కాదు, అట్లాగానే ఎవరో ఫ్యాక్షన్ చేసినటువంటి వాళ్ళు కాదు, మర్డరిస్టులు కాదు, అర్ధరాత్రులు పోలీస్ స్టేషన్లు తీసుకురావడం, కూర్చోబెడతాం, నిర్బంధించడం, ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పాలకులకే అర్థం కావాలి. ముఖ్యంగా ఈ జిల్లా ఎస్పీలందరూ కూడా వాళ్ళేమో శుభ్రంగా ఇళ్లలో పడుకొని హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సీఏల్ని, డిఎస్పీని పరిగెత్తించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ మొత్తాన్ని భయభ్రాంతులు చేసేసి అందరినీ తీసుకొచ్చేసి స్టేషన్లో కూర్చోబెడతాం ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఒక్క చీరాల్లోనే జరుగుతుందా, అన్ని దగ్గర జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అదేమని మనం యుద్ధం చేస్తే లేనిపోయినటువంటి కేసు ప్రతిదానికి కూడా ఒక కేసు పెడతాం, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద తీసుకురావడం, ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలు ఇంకా ఎంతకాలం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి విషయాలు కూడా రేపు తేల్చుకోక తప్పదు. మా కేడర్ని భయభ్రాంతులు చేసేసి ఇబ్బంది పెడితే ఎవరూ రారని చెప్పేసేసి వైసీపీ వాళ్ళు పన్నాగా మంతున్నారు. మమ్మల్ని మీరు తీసుకొచ్చే కొందే ఇంకా పెద్ద ఎత్తున మేము ఉవ్వెత్తున లేచి మేము మా సమస్యలను మేము ఎదుర్కోగలం. మీరు ఇప్పటికే అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో అయితే మీకు ఎక్కడ కూడా ఒక ఓటు పడే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే దీనికి అంతటికి ఒకటే కారణం, మీ దుర్మార్గమైన ఆలోచనలు. ప్రజలను భయపెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలి. ఏ రకంగా ఇబ్బంది పెడితే వీళ్ళు
భయపడతారన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. మీరు చేసే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తుంది. రేపు 2024లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మీ వ్యవహారం రేపు పొద్దున ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ జరుగుతుందనే చెప్పండి. ఇవాళ